హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు కన్నయ్యతో కబుర్లు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా డాడీ మాలేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి వీడియోస్ చూడండి. కన్నయ్య ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా? మా వారు మాల వేసుకున్నారు, స్వామి మాల. ఆ స్వామి మాలలో 5 వారాలు విశేషమైన పూజలు, అభిషేకాలు చేశారు స్వామికి. వాటిల్లో కొన్ని వాటిల్లో మన కన్నయ్య కూడా పార్టిసిపేట్ చేశాడు. ఈ వీడియోలో మీరు కూడా చూడొచ్చు. లిల్లీ పూలతో అభిషేకం, చామంతులతో అభిషేకం, అలా ఒక వారం అంతా పువ్వుల అభిషేకం చేశారు స్వామికి. అందులో మనం గులాబీ పూలు, చామంతులు, అన్ని రకాల పూలు చూడొచ్చు. చాలా చేశారు. వాళ్ళందరూ దీక్ష చాలా బాగా అకుంఠిత దీక్షతో చేశారు. చాలా చేశారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా గ్యాదర్ అయ్యి అర్లీ మార్నింగ్ అసలు ఈ చలిలో ఈ 5 వీక్స్ చేయడం చాలా చాలా గ్రేట్ అసల. మా స్వామి అయితే పీఠం ఈసారి ఇంట్లో పెట్టలేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అందరూ కలిసి పెట్టుకున్నారనమాట. కలిసి పెట్టుకుని చేయడం, ఆ పూజ విశేషాలు అవన్నీ వీడియోస్ పంపిస్తుంటే ఎంత బాగుంది. పూలతో అభిషేకం చేయడం ఫస్ట్ వీక్. వాళ్ళే అన్నీ డెకరేట్ చేసుకున్న 18 స్టెప్స్ చక్కగా మంచిగా అలంకరించుకుని అర్లీ మార్నింగ్ ఎవ్రీ వెడ్నెస్డే చాలా చేసుకున్నారు. అసలు ఆ పూజ ఎలా చేసుకున్నారు, వాళ్ళంతా గ్రూప్ అందరూ కలిసి ఎంత చేసుకున్నారో మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఎర్ర చామంతులు, పసుపు చామంతులు, తెల్ల చామంతులు అన్నీ వాడి వాళ్ళ మంత్రాలు కూడా వస్తున్నాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఇది అది వాల్యూమ్ 2 డిస్టర్బ్ అయ్యిద్దని నేను పెట్టలేదు. చాలా బాగా వాళ్ళు పాడే శ్లోకాలు, అన్ని పాటలు స్వామిని ఎంత పులకరింపు చేసాయా అని కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి చందనం అభిషేకం చేశారు. రెండో వారం చందనం అభిషేకం. వాళ్ళన్నీ అసలు ఒక నిష్టతో, ఒక ప్లానింగ్‌తో అంత చేసుకున్నారో స్వామివారి విగ్రహంకి. ఆ చందనం అభిషేకం చేస్తుంటే కళ్ళతో 2 కళ్ళు సరిపోలేదు చూడటానికి. విభూది అభిషేకం చేశారు. చక్కగా పంచామృతం అభిషేకం చేస్తారు. అన్నీ చాలా ఎవ్రీ వీక్ టోటల్ 5 వెడ్నెస్డే వీక్స్ చాలా చాలా చేశారు. మనం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. కానీ జెంట్స్ అయ్యుండి వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే ఇవన్నీ ఏర్పరచుకుని చేయడం, అది కూడా ముఖ్యంగా తేనె కూడా పోస్తున్నారు చూడండి పంచామృతం అభిషేకంలో. ఒకళ్ళు అభిషేకం చేస్తుంటే ఇంకొకళ్ళు అవన్నీ క్లీన్ చేయడం, అవన్నీ ఐటమ్స్ తెచ్చుకుని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకునే విషయంలో చాలా బాగుంది. వాళ్ళంతా ఒక డెడికేషన్‌తో చేశారనమాట. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఆ పూలు మాత్రం ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు ఆ పూలదండలు అలాగే అలంకరించుతూ చక్కగా అసలెంత చేశారంటే 2 కళ్ళు చూస్తానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అంత చేశారు. ఇప్పుడు పసుపేస్తున్నారు. నెక్స్ట్ ఈ పసుపు, చందనం, కుంకుమ, మళ్ళీ ఆవు నెయ్యి, పాలు, హనీ ఇవన్నీ వీటన్నిటితో రెండో వారం చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నారు. అర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేసేవాళ్ళు పూజ. మా స్వామి ఇంటి దగ్గర నుంచి అంత చలిగాల్లో స్నానం చేసి మళ్ళీ వెళ్తుంటే అబ్బా! అసలు నిజంగా అయ్యప్ప స్వామి అంటే ఎంత ఇష్టం అంటే మా స్వామికి ఏదున్నా చక్కగా పూజ విషయంలో మాత్రం చాలా చేస్తారు. తనకి తగ్గట్లు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దొరికి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఇంత చేసుకోవడం అసలు ఆ పూజ చూస్తానికి మాత్రం 2 కళ్ళు సరిపోవడం లేదు. చూడండి రెండో వారం పూజ కూడా ఎంత చేస్తున్నారో, అభిషేకం పెట్టడం ఇవన్నీ. నెక్స్ట్ ఆవు పాలు పోయడం, ఆవు పాలతో అభిషేకించడం. అందరూ కన్యస్వాములు ఉన్నారు, అందరూ గురుస్వాములు ఉన్నారు. అసలు వాళ్ళ ఆ స్టెప్స్ నిజంగా శబరిమల చిన్న మినీ శబరిమల లాగా కనిపించడం. ఎవ్రీ వీక్ మా స్వామి ఈ వీడియోలు తీసి పంపిస్తే చాలా హ్యాపీగా అనిపించేది పూజ చూస్తాం. ఇంట్లో పీఠం పెట్టలేదు అనే బాధ కన్నా అక్కడ చక్కగా అన్నీ జరిగాయి. ఇంట్లో పీఠం పెట్టిన జస్ట్ పూజ ఒకటే చేసుకుంటారు కదా! కానీ అందరితో కలిసి అలా అభిషేకం ఇవన్నీ చేసే అదృష్టం కలిగింది ఈసారి మా స్వామికి. చాలా హ్యాపీగా చాలా చాలా బాగుంది. చాలా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు టోటల్ 41 డేస్. కానీ ఈ చలికి మాత్రం వాళ్ళు అలా చేసినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా.
చూడండి స్టెప్స్ అలంకరిస్తున్నారు. ఆయన గురుస్వామి. మొత్తం చక్కగా ఈ మాలలు ఇవన్నీ అలంకరించి స్వామివారిని అలంకరించడం, దీపపు కుందులు పెట్టి, అన్నీ నీట్‌గా వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ అందరూ పార్టిసిపేట్ చేయడం. ఒక ఎవ్రీ వీక్ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఒకళ్ళకొకళ్ళు అలా చక్కగా హెల్ప్ చేసుకోవడం, పూజలో అందరూ పార్టిసిపేట్ చేసే ఈ విధానం బావుంది. మళ్ళీ పక్కన వాళ్ళ ఇంటి ఇలవేల్పు అమ్మవారనమాట. అందుకే అమ్మవారి ఫోటోని పెట్టారు. చూడండి పూలు ఎలా రెడీ చేస్తున్నారో ఒక స్వామి ఇవన్నీ అభిషేకంకి కావాలి అని. పూలాభిషేకం రోజు పూలన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకోవడం. విభూది మాలలు, విభూది దీపాలు. ఒకళ్ళు అవన్నీ విభూది దీపాలు ఒకళ్ళు సర్దడం. చాలా అందరూ మంత్రాలు ఫోన్ చూసి మంత్రాలు చదువుతూ ఉంటారు కొంతమంది. కానీ కన్యస్వాములు అంత నిష్టగా ఇన్ని డేస్ ఉండి చేయడం చాలా గ్రేట్. అలాగే అసలు ఈ చలికి వీళ్ళందరూ ఇంత చేయడం మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మా స్వామి ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా నేను ఇదే పూజలో చూడటం ఫస్ట్ టైం. వాళ్ళు చేయడం ఇవన్నీ నాకు నచ్చాయి. పూజకి 41 రోజులు ఆ కఠోరమైన దీక్ష ఎలా చేస్తారు అని చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేయడం, భజనలు చేయడం, ఎవరికి తోచింది వాళ్ళు మంచిగా ఎలా చేయాలి అని ప్లాన్ చేసి చేసుకోవడం. వాళ్ళు బిఫోర్ డేనే అనుకుని మళ్ళీ ఓ పక్కన వాళ్ళ ఆఫీసులకెళ్తూ ఇవన్నీ నిజంగా ఇలా గ్యాదర్ అయ్యి గ్రూప్‌గా చేయడం చాలా నచ్చింది నాకు ఈసారి. పూజలో అన్ని భజనలు ఇవన్నీ ఉండటం. ఇంట్లో ఒక్క పీఠం పెట్టలేదు అని కానీ నిజంగా అక్కడ ఇలా గ్రూప్‌తో చేయడం మాత్రం చాలా బావుంది. అప్పుడప్పుడు మనకు అన్నయ్య కూడా విజిట్ చేసి వచ్చేసేవాడు ఈ ఈ పూజకి. టెంపుల్ అని వచ్చేసింది చూసారా? సేమ్ టెంపుల్ అనే భావనే కలిగింది ఆ పూజ చూస్తే నాకు. మనకు అన్నయ్య ఎవ్రీ సాటర్‌డే, సండే వెళ్ళడం. వెడ్నెస్‌డేస్ అంటే కుదరదు కదా బాబుకి. సాటర్‌డే, సండే అంటే హాలిడే ఉండిద్ది కాబట్టి వెళ్ళడం. సండేస్ వాళ్ళ డ్యాడీ స్వామికి ఎక్కడ భిక్ష అంటే అక్కడికి ఈయన కూడా ఒక 2 వారాలు ఎళ్లి పార్టిసిపేట్ చేయడం. ఆ స్వాములని ఈయన కూడా ఫ్రెండ్‌షిప్ చేయడం ఆ స్వాములతో. వాళ్ళు చక్కగా బాగా దగ్గరికి తీయడం బాబుని. చాలా బావుండిద్ది. ఈ పూజ విశేషాలన్నీ మీతో పంచుకోవాలనిపించి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వదిలేయండి ప్లీజ్. మీకెలా అనిపించిందో ఈ వీడియోలో ఈ పూజ, అభిషేకం, ఈ డెకరేషన్స్ ఇవన్నీ నాకు కామెంట్ చేయండి తప్పకుండా. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి చూడండి ఇంకా భజనలు అందరూ ప్రతి ఒక్కళ్ళు దేవుని భక్తిలో విత్ మాలేసిన వాళ్ళు, మాల వేయని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ పూజలో. దీపాలు ఎలిగించడం, అభిషేకాలు చేయడం, ఇవన్నీ ఆ మాలలన్నీ అరేంజ్ చేసుకుని, ఒక వారం ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్స్‌తో అభిషేకం చేయడం. చాలా బాగా మీకు కనిపిస్తది చూడండి ఎంత డెకరేషన్ వాళ్ళంత నీట్‌గా అరేంజ్ చేసుకొని చేసుకోవడం చాలా బావుంది. మనకు కనిపిస్తున్నారు కదా వీడియోలో ఆయనే గురుస్వామి గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పూజ జరిగిద్దనమాట. అందరూ భజనలు మాత్రం చాలా బాగా వాళ్ళకి చలి అనే ఫీలింగ్ లేకుండా చక్కగా చేస్తున్నారు చూడండి. మేము మామూలుగా ఉన్న వాళ్ళకేమో చలి అని మనం స్నానం చేయడానికి ఇలా అంటాం. వాళ్ళు తలస్నానం అలా ఆ దీక్షలో ఎన్ని నిష్టలుంటాయో మీకు తెలుసు కదా! ఎంత నిష్టగా పాటిస్తారు అని. కానీ వాళ్ళు అవన్నీ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు కదా! చాలా బావుండిద్ది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్వామివారికి ఇంకొక వారం మళ్ళీ పంచామృత అభిషేకం. ఫస్ట్ పంచామృతం చేస్తారు. మళ్ళీ స్పెషల్‌గా విభూది అభిషేకం చేస్తారు. ఒక్కో వీక్ ఒక్కొక్క థీమ్‌లాగా అలా అనుకుని ఒక్కొక్క ఐటెమ్‌ని వాళ్ళు బాగా అట్లా ఒక్కో ఐటెమ్‌తో చేయాలి అని చేశారు. కానీ ఎవ్రీ వీక్ మాత్రం పంచామృత అభిషేకం కంపల్సరీ. ఆ పంచామృతంతో స్వామివారిని అభిషేకిస్తే స్వామి చాలా ఆనందిస్తాడు కదా! అందుకే. వీళ్ళు భజనలు ఈవినింగ్, మార్నింగ్ వెడ్నెస్‌డే మాత్రం మార్నింగ్ 4కే పూజ స్టార్ట్ చేసేసి 4-7:30 వరకు పూజ అలా కంటిన్యూ అవుతది మార్నింగ్ టైమ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి
వీళ్ళు పూజ చేస్తే ఇలా ఉన్నప్పుడు ఇంట్లో లేడీస్ ఎంత ఒక పక్కన అన్నీ అరేంజ్ చేస్తూ స్వాములకి అట్లా పూజలో పార్టిసిపేట్ చేయడం కూడా వాళ్ళది ఎంత గొప్పో కదా! వాళ్ళు సూపర్ గ్రేట్ అసలు. వీళ్ళందరూ కలిసి పొద్దున్నే ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం. కొంతమంది స్వాములు పీఠంలోనే ఉండేవాళ్ళు. మా స్వామి ఇంటి నుంచి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. చూడండి స్వామివారికి నిమ్మకాయల దండ ఎలా అలంకరించి ఫ్లవర్స్ ఎవ్రీ వీక్ అసల చాలా చాలా బాగుండేది. 2 కన్నులు చాలవు అసల. అమ్మవారిని అలంకరించే విధానం కానీ, ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి. అసలు చూడండి మన గురుస్వామి గారు అదిగోండి స్టెప్స్ ఎలా రెడీ చేస్తారో, అలంకరిస్తారో చూడండి. ఆ స్టెప్స్ కూడా అసలు నిజంగా ఆ 18 మెట్లు, ఆ శబరిమల మెట్లు అన్నట్లే ఇక్కడ మనకు అనిపిస్తది. అక్కడికెళ్ళి మనం చూడలేం కాబట్టి, ఈ పూజలో, ఈ అభిషేకంలో ఇదొక వన్ ఆఫ్ ద స్వాములు పూజ చేసే విధానం కానీ, వాళ్ళకి కాల్స్ వస్తాయి. సో, కాల్స్ మాట్లాడుతున్నారు. అవేమో అంత కాల్స్ అంటే మరి ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా! అబ్బా! ఎంత అలంకరించారో చూడండి. ఫ్లవర్స్‌తో ఆ 18 స్టెప్స్‌ని అబ్బా! ఎంత బావుందో చూడండి అసలు. అసలంతా నిజంగా ఇవన్నీ వీడియోలో ఇలా చూస్తుంటే దగ్గరుండి చూస్తే ఇంకా బావుండనిపిచ్చిద్ది. కాకపోతే మనం అంత ఎర్లీ మార్నింగ్ పూజకెళ్ళలేం కదా! అంత దూరం. మా స్వామొక్కళ్ళే 4కి 3:30కే లేచి అన్నీ రెడీ అయిపోయి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఆ పీఠం దగ్గరికి ఒక 20 మినిట్స్ పట్టిద్ది నియర్లీ. అంత మార్నింగ్ ఎళ్ళడం మాత్రం అసల సూపర్ గ్రేట్ ఆ చల్లగాలిలో. వీళ్ళందరూ అలంకరిస్తున్నారు చూడండి. మళ్ళీ మొత్తం ఈ గురుస్వామికి మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలా అని అలంకారాలు వాళ్ళు చేసే భజనలతో, గాత్రగానాలతో నిజంగా అసల అంత ఎంజాయ్ చేస్తూ చేస్తుంటే ఎవరికీ అలసట, ఆ లేజినెస్ అవేమీ కనిపించవు. అసలు చలి అనే ఫీలింగ్ కూడా కనిపించదు. అంత యాక్టివ్‌గా చేసుకోవడం, ఇవన్నీ అలంకరించేటప్పుడు వీళ్ళ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఒకళ్ళు అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తూ చక్కగా అనుకున్నది అనుకున్నట్లుగా మంచిగా అలా ఒక సెట్ రావడానికి సెట్ అంతా అలంకరించినట్లుగా చాలా చేశారు. ఆ అలంకారం మాత్రం సూపర్‌గా చేశారు. వాళ్ళు భజనలు మార్నింగ్, నైట్ ఎవ్రీ డే చేస్తారు. వెడ్నెస్‌డే సో స్పెషల్ అనమాట. మన స్వామికి, మన అయ్యప్ప స్వామికి వెడ్నెస్‌డే చాలా ఇష్టం కదా! అందుకే అందరూ ఇంకా వెడ్నెస్‌డే మాత్రం సివిల్ వాళ్ళు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎట్లా అలంకరించాలి, ఏంటి ఇవన్నీ చాలా అనుకుని నాకసలు ఎంత నచ్చిందంటే వాళ్ళందరూ అనుకున్నది ఒక విధానం. కానీ అనుకున్నది అనుకున్నట్లు చేసుకోవడం మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి అలా పార్టిసిపేట్ చేయడం. అదిగోండి ఇప్పుడు రిషిక్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు చూడండి. వాళ్ళతో పాటే మన కన్నయ్య కూడా వెళ్ళాడు. అదే ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. ఫస్ట్ పీఠం దగ్గరికి అప్పుడెళ్ళాడు కన్నయ్య. ఎళ్లి ఎంజాయ్ చేసి నేనెళ్తాను. వాళ్ళందరూ ఈ స్వాములందరితో కలిసి భజన చేయడం. కొన్ని ఎక్కువ రావు. వచ్చిన సరణాలే చెప్తూ, ఎంజాయ్ చేస్తూ, ఇక వెళ్తాను నేను వెళ్తానని రెగ్యులర్‌గా అడగడం. అలా 4, 5 టైమ్స్ ఎళ్ళాడనుకోండి మన కన్నయ్య. వాళ్ళందరికీ ఫ్రెండ్ అయిపోయాడు కూడా. అక్కడున్న వాళ్ళకి వాళ్ళ దాదాతో పాటు మన కన్నయ్య కూడా ఫ్రెండ్ అయిపోయాడు. కన్నయ్యని చూసి అచ్చం వాళ్ళ దాదాలానే ఉన్నాడు. మాటలు కూడా సేమ్ వాళ్ళ దాదాలానే మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడ ఈ స్వామి ఎలా ఈ అలంకరిస్తున్నారో పూజలో అమ్మవారిని. స్వామిని స్పెషల్లీ స్వామిని ఫ్రైడేస్ కూడా మన అలంకరించిన అమ్మవారికి విధానం, పూజలు చేశారు. వీళ్ళందరూ ఈ గ్రూప్‌గా ఉన్న వీడియోలో పూజ ఫ్రైడే చూసారు అమ్మవారికి కదూ! చేసిన మీ పూజ అందరికీ నచ్చితే ఉండకపోవచ్చు. అంటే షేర్ అన్ని చేసి వెడ్నెస్‌డే లైక్ ఇవన్నీ చేయండి. అభిషేకాలు తెలుసు కదా మన చూసా కన్నయ్యతో కబుర్లు ఛానల్‌ని.